హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎమోషనల్ హర్రర్ స్టోరీస్. ఢిల్లీ హైవే రోడ్. ఓ వ్యక్తి బైక్పై ప్రయాణం చేస్తున్నాడు. అతనికి జరిగిన విచిత్ర సంఘటన ఇది. ఇప్పటికీ నా దృష్టిలో ఇద్దరికి జరిగింది, కానీ ఇది మాత్రం చాలా విచిత్రమైన స్టోరీ. కాకపోతే ఓ వ్యక్తికి సైకిల్పై వెళ్తుండగా అనుభవమైంది. ఆల్రెడీ మీకు పెట్టాను వీడియో. ఇది బైకుపై వెళ్తున్న వ్యక్తికి ఎదురైన అనుభవం. కాకపోతే ఇది కొంచెం విచిత్రంగా ఉంది. సో అసలు ఏం జరిగింది, అసలు బైకుపై వెళ్తున్న ఆ వ్యక్తికి ఎదురైన అనుభవం ఏంది, ఈ విచిత్రమైన సంఘటన తెలుసుకోవాలంటే మనం ఆ ప్రపంచంలోకి వెళ్తే కానీ తెలియదు. మనం వెళ్దామా ఆ ప్రపంచంలోకి? అంటే దయ్యాలలో కానికి. ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన అతను బాగా వర్షం పడుతుంది. ఆ ఘోరమైన వర్షంలో అతను ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా తన బంధువుల ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. తన ఇంటి వాళ్ళంతా ఆ బంధువుల ఇంటి దగ్గర ఉన్నారు. ఇంటికి బయలుదేరదాం అనుకుని ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా బయలుదేరాడు. ఆ బయలుదేరిన వ్యక్తి సుమారు ఒక 4-5 కిలోమీటర్ల వరకు సిటీ ఏరియా ఉండేది. ఆ సిటీ ఏరియాలో ట్రాఫిక్ నుంచి దాటుకొని నిర్మానుష్యమైన ప్రదేశం, అంటే హంటెడ్ ప్లేస్లోకి, అనగా హంటెడ్ రోడ్లోకి ఎంటర్ అయ్యాడు. ఆ హంటెడ్ రోడ్ అనేది కనీసం ఒక 22 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంత అడవి ప్రాంతం. ఎక్కువగా వాహనాలు చీకటి పడితే తిరగవు. అంటే 2 వీలర్స్ అనేది ఎక్కువగా రావు. 4 వీలర్స్, 6 వీలర్స్ ఎక్కువగా నైట్ టైంలో తిరుగుతుంటాయి. మరి అర్ధరాత్రి అయితే 6 వీలర్స్ తప్ప ఆ రోడ్డు మీద 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ కనబడవు. మరి అంతటి అర్ధరాత్రి వేళల్లో ఇతను 2 వీలర్పై వెళ్తున్నాడు. ఇలా వెళ్తున్న అతనికి రోడ్డు పైన వేసిన పెయింట్ మాత్రం తెల్లగా ఒక్కటే కనపడుతుంది తప్ప మరొకట్లేదు. చుట్టూ చీకటి. రోడ్డు పక్కన ఎక్కడైనా సరే ఆపి టీ తాగుదామంటే ఆ వర్షంలో టీ స్టాల్లో అక్కడక్కడ పెట్టినవి కూడా బంద్ అయ్యి ఉన్నాయి. ఆ వర్షంలో వెళ్తున్న అతను అప్పటికి తడిసి ముద్దయ్యాడు. అతని బండి 2 వీలర్, అంటే యాక్టివా డిక్కీలు తన రెయిన్ కోట్ ఉన్నట్టుగా గుర్తించి ఓ చెట్టు కింద బండి ఆపి తన రెయిన్ కోట్ వేసుకొని మళ్ళీ వర్షంలో తడిచాడు. కానీ అతనికి తడిసి ముద్దయినాడు. అప్పటికి కూడా అతనికి తెలియదు తన వద్ద రెయిన్ కోట్ ఉన్నదని. మళ్ళీ అది వేసుకొని వెళ్తున్నాడు. వర్షం భారీగా పడుతుంది. అలా వెళ్తున్న అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఇక్కడ నేనే వెళ్తున్నాను, ఎవరు లేరు. వెనక నుంచి వేగంగా 6 వీలర్స్ వస్తే పక్కకి పోవాలి తప్ప రోడ్డుపై మాత్రం ఉండొద్దు అనుకుని అటు ఇటు 6 వీలర్స్కి వస్తున్నాయని చూస్తున్నాడు. కానీ వెనక నుంచి ఏదో చిన్నగా హారన్ కొట్టినట్టు ఓ వ్యక్తి బైకుపై వస్తున్నాడు. ఇతని దగ్గరికి వచ్చాడు. ఇద్దరు ఒకరికొకరు ముఖాలు చూసుకొని నవ్వుకున్నారు. ఈ రాత్రి వేళల్లో నేను బంధువుల ఇంటికి వెళ్తున్నాను, మరి నువ్వు అంటే నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అంటాడు. అని ఒకటి ఏంటంటే, ఆ వెనకాల నుంచి వచ్చిన వ్యక్తి వెనకాల ఎర్రని చీర కట్టుకున్న ఓ స్త్రీ కూర్చొని అతన్ని గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంది. ఆ స్త్రీ నెత్తి జుట్టు విరబోసుకొని ఉంది. ఆ జుట్టు మధ్యలో ఉంచి ఇతనికి వేసి ఇలా చూస్తూ ఉన్నది. అంటే ఇతను అనుకున్నాడు, సరే కొత్త వ్యక్తిని కదా, భయపడుతూ అలా చూస్తుందేమో అనుకున్నాడు. సర్లే బాయ్ అని అంటే అతను ఆ ముందుకు వెళ్ళిపోయాడు బండి తీసుకొని. ఆ వెనకాల నుంచి వచ్చిన వ్యక్తి ఇతను వెళ్తూనే ఉన్నాడు. కానీ ఇతని కళ్ళు ఉంటుంటా ఆ వెనకాల ఉన్న కూర్చున్న ఆ స్త్రీ కొంగుపై పడింది. ఆ కొంగు వెనకాల టైర్కి వైపు వేలాడుతూ ఉంది. అరే, ఇది ప్రమాదమే, వెంటనే వాళ్ళకి చెప్పాలి.
లేకపోతే ప్రమాదం, ఆ స్త్రీకి ఏం జరుగుతుందో అని నెమ్మదిగా బైక్ క్రేక్ చేస్తూ వాళ్ళ వెంట మొదలుపెట్టాడు. ఎంత ప్రయత్నించినా వాళ్ళ వద్దకు వెళ్ళలేకపోయాడు. అతను మాత్రం చాలా వేగంగా వెళ్తున్నాడు. గట్టిగా అరిచాడు. అతనికి వినబడలే. ఎందుకంటే అతను చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వెళ్తున్నాడు. అతనికి వినబడలే. ఎలాగైనా సరే అతని వద్దకు వెళ్ళాలని చెప్పేసి మళ్ళీ ముందు పెంచాడు. ఇంతలోపే ఆ రోడ్డుపై చెడ అనేది వచ్చింది. మన భాషలో చెప్పాలంటే ఎత్తుగా ఉన్న రోడ్డు వస్తే చెడా వచ్చింది అంటాం కదా, అలా చెడా వచ్చింది. ఆ చెడ దాటుకుని ఆ వ్యక్తి ముందు నుంచి వెళ్ళిపోయాడు, కనబడకుండా పోయాడు. ఈ వ్యక్తి కూడా చెడా ఎక్కితే కనపడతాడు కదా అని బైక్ వేసి చెడా ఎక్కాడు. అంతే. ఎక్కితే 1 కిలోమీటర్ వరకు రోడ్డు కనిపిస్తుంది కానీ ఆ రోడ్డుపై ఎవరు కనపడలేదు. ఇంతలోనే ఈ బైక్పై వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడా అనుకొని అటు ఇటు చూస్తూ వేగంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. అప్పటికి రాత్రి 12:30 అయింది. అర్ధరాత్రి వేళల్లో ఇక్కడ వేయాలి వ్యక్తి, మధ్యలో ఏమన్నా టీ స్టాల్ కూడా లేవు కదా అనుకొని మళ్ళీ సర్లే చూద్దాం అనుకొని వేగంగా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఇంతలోనే వెనక నుంచి మళ్ళగా ఓ హారన్ శబ్దం వచ్చింది. మళ్ళీ అదే బైక్. ఆ బైకుపై ఉన్న వ్యక్తి ఒక్కడే కనపడ్డాడు. అరే ఇదేంది, ఇందాకను ఇద్దరు వచ్చారు, ఇప్పుడు ఒక్కడు వస్తున్నాను అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇతని కళ్ళలోకి భయంగా చూస్తూ ఏమన్నావు అంటాడు. ఇతను రోడ్డు పక్కన బండి ఆపుతాడు. అతను కూడా కాస్త ముందుకెళ్ళి బైక్ ఆపేస్తాడు. ఇద్దరు బైకు దిగి అంటారు, ఏమైంది అంటే, నువ్వు ఇందాక ఓ స్త్రీని వెంట పెట్టుకుని వచ్చావు, మరి ఇప్పుడు ఆ స్త్రీ కనబడట్లేదు బైక్ మీద అంటే, స్త్రీయా? స్త్రీ ఏంది? నేను ఇంటి నుంచి బయలుదేరింది నేను ఒక్కడే కదా, మా ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంది, నేను ఒక్కడిగానే బయలుదేరాను. మా స్నేహితుడి ఇంట్లో గృహప్రవేశం ఉంది, అందుకే ఒక్కడనే వెళ్తున్నాను. ఇది హంటెడ్ రోడ్ కదా, ఫ్యామిలీతో వెళ్ళకూడదని నేను ఒక్కడనే వెళ్తున్నాను. అది నీకెవరు కనపడ్డారు అంటే, నాకు ఓ స్త్రీ కనపడింది, ఎర్రని చీర కట్టుకొని జుట్టు విరవసుకొని నిన్ను గట్టిగా పట్టుకొని కూర్చుంది. అతను ఇతనికి విచిత్రంగా చూస్తున్నాడు. నీకు నిజంగా అలా కనపడిందా అన్నాడు. నాకు నమ్మబుద్ధి కావడం లేదంటాడు. సరే ఏమో, ఇంటి నుంచి నువ్వు ఒక్కడే బయలుదేరావన్నాడు. అవును అన్నాడు. సరే బయలుదేరుతాం, ఇది అసలే అర్ధరాత్రి, చుట్టూ భయంకరమైన వాతావరణం ఉంది, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా మంచిది కాదేమో అనిపిస్తుంది. అవును, దయ్యాలు భూతాల సంగతి ఏమో కానీ పులులు సింహాలు ఏమైనా ఉంటే మనని తినేస్తాయంట. వెంటనే బండి స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఇద్దరు బయలుదేరుతాడు. అలా ఇరువురు మాట్లాడుతూ వెళ్తారు. మధ్యలోనే ఆ వ్యక్తి ఒకవైపు వెళ్ళిపోతాడు. సరే బాయ్ అని చెప్పేసి. సరే ఇతను మళ్ళీ సింగిల్గానే వెళ్తుంటాడు. మళ్ళీ నిర్మానుష్యమైన ప్రదేశం. అప్పటికి 10 కిలోమీటర్ల ప్రయాణం అయిపోతుంది. మిగతా 12 కిలోమీటర్లు బయలుదేరుతూనే ఉంటాడు. ఏదైనా తిందాం, ఏదైనా తాగుదాం అనిపిస్తుంది అతనికి. ఆ అడవి రోడ్లో ఏమీ ఉండవు. మధ్యలో 2 టీ స్టాల్ కనిపిస్తున్నాయి, కానీ అవి ఆ వర్షానికి బంద్ చేసి ఉన్నాయి. అటు ఇటు చూస్తూ బైక్ని సాధారణంగా పోనిస్తున్నాడు. ఎక్కువ వేగం కూడా వర్షానికి మంచిది కాదు, బండి స్కిడ్ అయి పడిపోతుందని. నెమ్మదిగానే వెళ్తూ పోతున్న ఇతనికి వెనక నుంచి మళ్ళీ ఓ బైక్ సప్పుడు వినిపించింది. ఆ బైక్ సప్పుడు వినిపించిన అతను వేగంగా వెళ్తూ ఇతని వైపు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి మళ్ళీ వేగంగా ముందుకెళ్ళిపోతాడు. అదేంటి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు, సర్లే దారిలో కలిసారు కదా పలకరించాడేమో తాను అనుకున్నాడు. ఆ వ్యక్తి ముందుకు వేగంగా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి వెళ్ళిపోయాక ఇతను వెళ్తూనే ఉన్నాడు. ఆ వెళ్ళిన ఇతనికి దూరంగా ఎక్కడో చిన్న టీ కొట్టులా కనబడుతుంది. ఓ చిన్న లైట్ పెట్టుకొని
టీ స్టాల్ కనపడుతుంది. అక్కడ ఒక 5-6 మంది వ్యక్తులు కనపడతారు. అందులో ఇతని ముందు నుంచి వెళ్ళిన వ్యక్తి అక్కడే బండి ఆపేసి టీ తాగుతూ ఉంటాడు. సరే వెళ్తాడు. ఇతను కూడా అక్కడే వెళ్ళి బండి ఆపి మొత్తానికి టీ స్టాల్ వచ్చింది కదా అని చెప్పేసి టీ తాగుదామని వెళ్తాడు. టీ ఆర్డర్ చేసి ఇతను పక్కన వాష్రూమ్కి వెళ్దామని అక్కడికి వెళ్ళి వస్తాడు. వచ్చాక అప్పట్లోపు అతను టీ రెడీ చేసి ముందు పెడతాడు. ఆ టీ తాగుతుండగా ఆ కనిపించిన వ్యక్తి ఇలా అంటాడు, ఏం సార్ ఇంత అర్ధరాత్రి వేళలో ఎక్కడికి బయలుదేరారు సార్ అంటాడు. నేను మా బంధువుల ఇంటికని బయలుదేరాను. మధ్యలో ఎక్కడ టీ తాగుదామన్నా కనిపించలేదు, ఇక్కడ కనిపించింది, ఇక్కడ ఆపానని తను బదులు చెప్తాడు. మరి నువ్వు అంటే, నేను ఇలాగే మా బంధువుల ఇంటికి వెళ్తున్నాను, తిరిగి మళ్ళీ రేపు ఈవినింగ్ రిటర్న్ అయిపోవాలి అని అంటాడు. సరే మంచిదని టీ తాగేసి అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఇక ఇతను బయలుదేరుతుండగా మళ్ళీ ఆ టీ కొట్టు దాటి 2 కిలోమీటర్లు దాటాక మళ్ళీ భయానక ప్రదేశం. మళ్ళీ ఒంటరిగానే వెళ్తుంటాడు. మళ్ళీ వెనుక నుంచి టీ తాగుతున్నప్పుడు కనిపించిన వ్యక్తి వెనుక నుంచి వస్తాడు. అరే సార్ అంటే, చెప్పు ఏంది అంటే, వెనకాల మీ ఆవిడ కొంగు వెనక బండి చక్రంలోకి వెళ్ళేలా ఉంది, జర చూడండి సార్, సెర్చ్ చేసుకోండి లేకపోతే ప్రమాదం అని చెప్తాడు. అంతే, దెబ్బకే బండి స్కిడ్ అయ్యి కింద పడిపోతాడు. అంతే. ఆ తర్వాత లేచి చూస్తాడు. చూసేసరికి ఎదురుగా డాక్టర్ ఇంజెక్షన్ సెట్ చేస్తూ కనపడతాడు. డాక్టర్ నేను ఎక్కడున్నాను అంటాడు. డాక్టర్ విచిత్రంగా ఇలా అంటాడు. ఎదురుగా డాక్టర్ని పెట్టుకుని ఎక్కడున్నా అడిగితే నీకేం చెప్పాలి అంటాడు. సరే సార్ నేను హాస్పిటల్లోనే ఉన్నాను, కానీ ఇక్కడికి ఎలా వచ్చాను? ఓ అర్ధరాత్రి రోడ్డుపై నీవు ఓ పక్కన పడి ఉన్నావు. నీ బైకు ఒక పక్కన, నువ్వు ఒక పక్కన, నీ కాలికి దెబ్బ తగిలింది, స్పృహ తప్పి పడిపోయి ఉన్నావు. లారీ డ్రైవరు నిన్ను తన లారీలో ఎక్కించుకొని తీసుకొని వచ్చి ఈ హాస్పిటల్లో వేశాడని చెప్తాడు. మరి నా బైకు అంటే, నీ బైకు ఓ పోలీస్ స్టేషన్లో ఉంది, నీ ట్రీట్మెంట్ అయ్యాక అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్తాడు. సరే సార్. అప్పుడు డాక్టర్ అంటాడు, అసలు ఎలా జరిగిందంటే అతనికి ఏం గుర్తుకు రాదు, కానీ ఎర్ర చీర కట్టుకున్న ఓ స్త్రీ నా వెనకాల ఉన్నదని ఓ వ్యక్తి చెప్తాడు. డాక్టర్కి అర్థం కాక ఇతనికి కొంచెం షాక్లో ఉన్నాడు. ఇతను ఏం మాట్లాడుతున్నాడు ఏం అర్థం కానట్టుంది. తర్వాత అడుగుతాడు. డాక్టర్ వెళ్ళిపోతాడు. ట్రీట్మెంట్ అయ్యాక అంటే ముందు వెళ్ళిన వ్యక్తి వెనకాల ఉన్నది అది స్త్రీ కాదు, ఓ పిశాచ, ఓ దయ్యమా, నాకేంది ఎలా కనబడింది అనుకుంటాడు. ఏమో అంత విచిత్రంగా ఉంది. ఎప్పుడు ఈ రోడ్లో ఎవరికి దయ్యాలు కనబడ్డట్టుగా వినలేదు, కానీ ఈ రోడ్లో నాకు ఇలాంటి సంగతి ఎదురైంది అనుకుంటాడు. ఇంతలోనే ట్రీట్మెంట్ అయ్యాక హాస్పిటల్ నుంచి తన బంధువుల ఇంటికి వెళ్తాడు. అతనికి తగిన దెబ్బలు చిన్నవే కదా, అందుకే 4 గంటల్లోపు ఇతనికి ట్రీట్మెంట్ చేసి నెమ్మదిగా ఇతన్ని పంపించేస్తాడు. అతను నెమ్మదిగా ఓ వ్యక్తి సహాయంతో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన జరిగిన విషయం అంతా చెప్పి అక్కడ నుంచి బండి తీసుకొని మళ్ళీ బయలుదేరుతాడు. అలా బయలుదేరుతున్న అతనికి తాను దారిలో కలిసిన ఆ వ్యక్తి ఓ చోట కనపడతాడు. అతను రోడ్డు పక్కన ఫోన్ మాట్లాడుతూ కనపడుతుంటే అసలు ఏంది ఇతను అడుగుదామని చెప్పేసి బండిని యూటర్న్ చేసుకొని వెళ్ళి అతని వద్దకు వెళ్ళి ఆపుతాడు. అతను ఫోన్ మాట్లాడడం ఆపేసి ఇతనికి వేసి విచిత్రంగా చూస్తాడు. ఏం సార్ బాగున్నారా, ఈ దెబ్బలేంటి సార్, ఇక్కడ ఏమైంది, బంధువులింటికి వెళ్ళారా అని అడుగుతాడు. బంధువులింటికి కాదు, నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను, మధ్యలో స్కిడ్ అయి పడిపోయానంటే. అవును, ఆ రోజు నేను నీకు చెప్పి నేను వేగంగా వెళ్ళిపోయాను, కానీ నా వెనకాల ఏదో శబ్దం వచ్చింది, నేను పెద్దగా పట్టించుకోలేదు, అడవిలో ఉన్నాను అందుకే వెళ్ళాను, లేకపోతే నాకేం అడవి లేకపోతే నేను బండి ఆపి నీకు చెప్పేవానంట.
అవును, నీకు ఆ రోజు ఏమై కనబడిందంటే నీ వెనకాల మీ ఆవిడ కనబడింది. చీర కట్టుకొని మిమ్మల్ని గట్టిగా పట్టుకొని అటువైపుగా ముఖం పెట్టుకొని ఉంది. జడ కూడా వేసుకోలేదు, నెత్తి విరబోసుకొని ఉంది. ఆ చీరకు అనేది వెనకాలన్న టైర్కి వైపుగా వేలాడుతూ ఉంది. దాన్ని చూసి నాకు భయమే. చెప్పానంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది నేను బయలుదేరింది మా ఫ్యాక్టరీ నుంచి. మా ఫ్యామిలీ అంతా బంధువులింటికానే ఉన్నారు. నా వెనకాల ఎవ్వరూ లేదు. నేను బయలుదేరి ఒంటరివాడినే అంటాడు. ఆ వ్యక్తి చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది. ఏంటి సార్ మీరు అంటుంది అంటే, అవును, నేను ఇంతకుముందు వెళ్తున్నప్పుడే ఓ వ్యక్తి వెనకాలే ఇది ఎర్ర చీర కట్టుకొని ఓ స్త్రీ కనబడింది. ఆ వ్యక్తికి ఎంత చెప్పినా వ్యక్తి వేగంగా బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఆ వ్యక్తి ఏమైపోయాడో అని అనుకుంటారు. అప్పుడు ఎదురుగా వ్యక్తి అంటాడు, నా స్నేహితుడు కూడా నిన్న రాత్రి ఇక్కడే ఇదే రోడ్లో వెళ్తుంటే దెబ్బలు తగిలాయంటే. నీ స్నేహితుడా? ఎప్పుడు వెళ్ళాడు అంట. అప్పుడు ఫోటో చూపిస్తాడు. ఇతనే వెనకాలే నాకు స్త్రీ కనబడింది అని చెప్తాడు. హోష్ అంతే, దెబ్బకే వ్యక్తి షాకులోకి వెళ్ళిపోతాడు. కలిసి వెళ్దామంటే నాకంటే ముందుగా బయలుదేరి ఇలా ప్రమాదానికి కొని తెచ్చుకున్నాడు. నీవు కొన్ని దెబ్బల వరకే నుంచి తప్పించుకున్నావు. మరి అతను హాస్పిటల్లో ఉన్నాడు. నేను అందుకే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నాను అంటాడు. అంతే, షాకు మీద షాకు. అంటే ఈ రోడ్డులో ఓ అందమైన స్త్రీ ఎర్రని బట్టలతో బైక్పై కనపడుతుంది. ఇలా చెప్పాలనుకునే వ్యక్తి ప్రమాదం గురవుతాడు. ఆ స్త్రీ ఏ బైక్ మీద ఎక్కిందో ఆ బైక్ కూడా బహుశా అంటే ఇలా వెనకాల వచ్చి అందరినీ చంపేసి తింటుందేమో. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడూ ఇక్కడ దయ్యాలున్నట్టుగా ఎవరు చెప్పలేరు. అంటే ఈ రోడ్డున ఎవరు రారు కదా. ఎక్కువగా ఎప్పుడు 2 వీలర్స్ నైట్ టైంలో జర్నీ చేయవు. 6 వీలర్స్ మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఎవరికి తెలియదు. ఈరోజు మనం వచ్చాం కాబట్టి ఈ విషయం తెలిసింది. సో ఫ్రెండ్స్, విచిత్రమైన కథ ఇది. ఓ హంటెడ్ రోడ్లో బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తికి ఎదురైన అనుభవం ఇది. సో ఫ్రెండ్స్, రియల్ లైఫ్ సంఘటన, నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది. నా వీడియోలు ఆలస్యంగా వస్తుంటాయి, ఎందుకంటే నిజ జీవిత సంఘటనలు పెడతాను కదా. అందుకే వెతికి జరిగే సంఘటనలు తెలుసుకొని మరీ పెడతాను. ఎందుకంటే ఏదో ఊహించి కథ రాయడం కంటే నిజంగా జరిగింది చెప్తే మీకు కూడా థ్రిల్లింగ్గా ఉంటుంది. నిజంగా ఇలా కూడా జరిగిందని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన విచిత్ర సంఘటనతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.